హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. మా వీళ్ళ పాప నా ఫ్రెండ్ అండి. వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళ ఇల్లు అండి. చూడండి ఎంత బాగుందో చక్కగాని. ఇలా పచ్చని చెట్లండి. ఆ పాప లేదండి. అయినా సరే వాళ్ళ అమ్మగారిని చూడటానికి వచ్చాను. వాళ్ళ అమ్మగారిని ఒంట్లో బాగుంటలేదు. చెట్టు చూసారా ఎంత బాగుందో. చూడండి, చాలా చాలా బాగున్నదండి. ఈవిడ పేరు రామసీత అంటారండి. చాలా మంచి ఆవిడ. కొంచెం 80 ఏళ్ళు ఉంటాయి, కానీ ఆరోగ్యం కొంచెం ఎవరికైనా 80 సంవత్సరాలు అంటే తేడా ఉంటుంది కదండి. పెద్ద ఆవిడండి. ఆవిడ పోనీలో వచ్చాను కదా అనేసి చూడటానికి వచ్చానండి. సరేనండి, చూసారా, ఇది మా అమ్మగారి సంధి అండి. ఈవిడ కొంచెం ఆరోగ్యం కొంచెం అదే నీరసం అండి, అంతకన్నా ఏంటి కాదు. పెద్దవిడ కదండి అనేసి చూడటానికి వచ్చాను. ఇదేమో రామకృష్ణ గారి ఇల్లుని. ఈవిడి మా చందులోనండి. చెట్లు చూడండి ఎంత బాగున్నాయో చక్కగా. చూసారా మా సంధి ఎంత బాగుందో. మా అమ్మగారి సంధి అండి ఇది. చూసారా చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా భోజనం చేయలేదండి. మాట్లాడుతుంటే ఆవిడ ఏమి ముందుకు వచ్చేస్తాం అనేది ఏమి వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తున్నానండి భోజనానికి ఇంటికి. ఇక్కడున్న అలా అలా తిరుగుతానండి. ఇంకా వాళ్ళకి అందరూ ఫ్రెండ్స్ అండి, చుట్టాలు. అలా తిరుగుతూ ఉంటానండి. సరదా అండి అంతే. ఇప్పుడు చేత అక్కడ హైదరాబాద్ వెళ్ళాక మళ్ళీ రూమ్ నిలుపుకోవాలండి. అంత వర్షం. ముసలోడేమో తాగేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. నాకు ప్రాణం విసుకొచ్చేస్తుందండి. రేపు వెళ్ళాక రూమ్ ఇద్దరు మీరు చెప్పాను, రూమ్ నిలుపుతారు. వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ మళ్ళీ సామాన్స్ అక్కడ ఏమీ లేవులేండి. పెద్దదని ఇంత సామాను ఉండదు, కొంచెం సామాను ఉంటుందండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. సరేనండి, హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే అండి.